వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివస్తున్నారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది. డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని చూసేందుకు ఆర్టీసీ సంఘాలు, వివిధ పార్టీల నేతలు తరలివస్తున్నారు. దీంతో భారీగా బందోబస్తు ఏర్పాటు చేశారు పోలీసులు. నర్సంపేట నుంచి మల్లంపేట వెళ్లే ప్రధాన రహదారిపై బైఠాయించి నిరసన తెలిపారు ఆర్టీసీ కార్మికులు. శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకి తీసుకెళ్లి నివాళి అర్పించేందుకు పోలీసులు అనుమతి నిరాకరించారు. మరోవైపు శంకర్ గౌడ్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు ఆర్టీసీ కార్మికులు. ఆయన ఇంటి ముందు బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తున్నారు. పరిష్కరించడం లేదు, జేఏసీ నాయకులను చర్చలకు పిలవడం లేదనే ఉద్దేశంతో ఆందోళనకు గురయ్యి నిన్న పెట్రోల్ పోసుకొని ఆత్మహత్య ప్రయత్నం చేసి నిన్న చనిపోవడం జరిగింది. మరి వాళ్ళ పార్థివ దేహాన్ని కూడా ఈరోజు నర్సంపేట డిపోకు తీసుకెళ్లి మరి నివాళులు అర్పిస్తామనేది ఉద్దేశంతో ఈరోజు వాళ్ళ కూతురు దగ్గర ఉన్నటువంటి డెడ్ బాడీని తీసుకుపోవడానికి కూడా ఈ ప్రభుత్వము, ఈ యాజమాన్యం కూడా అనుమతి ఇవ్వడం లేదు. దీన్ని తీవ్రంగా ఖండిస్తాము. శంకర్ గౌడ్ పార్థివ దేహాన్ని కూడా నర్సంపేట డిపో ప్రాంతానికి తీసుకెళ్లాల్సిందిగా కోరుకుంటాను. ఆర్టీసీ కార్మికులకు ఆశపెట్టి ఇవాళ నట్టేట ముంచి రోడ్ల మీద తీసుకొచ్చిన రేవంత్ రెడ్డి గారు ఇప్పటికైనా ఆత్మవిమర్శ చేసుకోండి. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానాన్ని అవమానించొద్దు. బ్రతికున్నప్పుడు వాళ్ళని అణిచివేసే ప్రయత్నం చేసిళ్ళు. వారు పనిచేసే డిపోలో కనీసం 45 డిగ్రీల ఎండలో కూడా నిరసన వ్యక్తం చేస్తే టెంట్లు కూడా మీరు కూల్చేసిళ్ళు, మీ ప్రభుత్వం కూల్చింది. అన్నం వండుకుంటే కూడా గిన్నెలు కూడా ఎత్తుకపోయిళ్ళు, వాళ్ళను అవమానపరిచిళ్ళు. ఆత్మ బలిదానం పడినటువంటి శంకర్ గౌడ్ శవాన్ని కూడా కనీసం తనకు ఆత్మశాంతి కలగాలంటే కార్మికులు నివాళులు అర్పించాలి. డిపో దగ్గర అంటే కూడా శవాన్ని కూడా వారికి నివాళులు అర్పించే పరిస్థితి లేకుండా అవమానకరంగా మీరు హ్యాండిల్ చేస్తూ ఉన్నారు. ఇది ఊరికే పోదు, దీనికి ఖచ్చితంగా మీరు బాధ్యత వహించాల్సిందే. ఇప్పటికైనా ఆర్టీసీ కార్మికులను రెగ్యులరైజ్ చేయండి. శంకర్ గౌడ్ ఆత్మ బలిదానాన్ని అవమానపరచొద్దు. ఆ కుటుంబం బజార్న పడ్డది. ఆ కుటుంబానికి ₹1 కోటి ఎక్స్గ్రేషియా వెంటనే ప్రభుత్వ పరంగా ఇవ్వాలే. ఆ కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం వెంటనే కల్పించి కుటుంబానికి భద్రత కూడా కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తా ఉన్నాం.